హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డెలివరీ బాయ్ రాజశేఖర్ని. అయితే నేను రీసెంట్గా రిఫరల్ ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ చేశాను. రిఫరల్ ప్రోగ్రామ్ అంటే ఏంటిదంటే, స్విగ్గీలో కొత్తగా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇక్కడ పక్కన కనిపిస్తుంది కదా నా మొబైల్ నెంబర్. ఆ మొబైల్ నెంబర్కి మీ పేరు, మొబైల్ నెంబర్ని నాకు వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మిమ్మల్ని స్విగ్గీలో అయితే జాయిన్ అయితే చేపిస్తాను. అండ్ మీరు డ్యూటీ ఎలా చేయాలి, ఇన్సెంటివ్స్ ఎలా పొందాలి, పెనాల్టీలు పడకుండా, అండ్ మనీ ఎప్పుడైనా మీకు బ్యాంకులో పడకపోయినా, ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నిటికీ నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానన్నమాట. సో మన తరపున మన రిఫరల్ ద్వారా జాయిన్ అయిన డెలివరీ బాయ్స్కి నేను చేసే హెల్ప్ అన్నమాట. ఫస్ట్ 1 month అయితే మిమ్మల్ని గైడ్ అయితే చేస్తూ ఉంటాను. స్విగ్గీలో మీరు డ్యూటీ చేస్తున్నప్పుడు మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా నాతో చెప్తే వాటికి ఎలా సాల్వ్ చేసుకోవాలో నేనైతే క్లియర్ కట్గా అందరికీ చెప్తానన్నమాట. సో ఇది మన తరపున స్విగ్గీలో జాయిన్ అయిన డెలివరీ బాయ్స్కి మాత్రమే. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. స్విగ్గీలో కొత్తగా జాయిన్ అయిన మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. అయితే ఒక బ్రదర్ అయితే నాకు వాట్సాప్లో మెసేజ్ చేశాడు. హాయ్ అన్న, నేను స్విగ్గీలో ఏరియా చేంజ్ చేయాలనుకుంటున్నా, జోన్ ఎలా చేంజ్ చేసుకోవాలి అని ఇక్కడ ఒక మెసేజ్ అయితే మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం స్విగ్గీ యాప్లో జోన్ అంటే ఏరియా, ఒక లొకేషన్ నుంచి ఇంకో లొకేషన్, అది సిటీ అయినా అవ్వచ్చు, లేకపోతే నార్మల్గా హైదరాబాద్లో ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకు జోన్ చేంజ్ చేసుకోవడం అన్నమాట. దీన్ని నేను మన స్విగ్గీ యాప్లో ఎలా చేంజ్ చేసుకోవాలో ఇప్పుడు నేను మీకైతే చెప్తానన్నమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఒక 2 విషయాలు అయితే చెప్పాలనుకుంటున్నాం. ఆ 2 విషయాలు వీడియో అయితే చూసేయండి. అయితే చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు, మెసేజెస్ చేస్తున్నారు. సో వాళ్ళందరితో మాట్లాడడానికి నాకు టైం అయితే దొరకట్లేదు. సో మీరు కనుక స్విగ్గీలో ఎవరైనా మీకు ఏమైనా డౌట్స్ కానీ ప్రాబ్లమ్స్ కానీ ఉంటే మీరు ఈ వీడియో కిందనైనా లేకపోతే నా యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో కిందనైనా కూడా ఒక కామెంట్ చేయండి. కామెంట్ చేసిన దాన్ని ఒక స్క్రీన్ షాట్ తీసి ఇక్కడ కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేసిన తర్వాత మీకు నేనైతే రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ 24 hours ఆ వీడియో మీద ఒక టాపిక్ తీసుకొని ఆ వీడియో కూడా చేస్తానన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే స్విగ్గీ యాప్ అయితే నేను ఓపెన్ చేశాను, ఇది చూసుకోండి. ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియా, అంటే ఒక జోన్ నుంచి ఇంకొక జోన్ చేంజ్ అయితే చేసుకోవాలనుకుంటున్నారు కదా. సో మనకు యాప్ ఓపెన్ చేసిన తర్వాత కింద చాలా ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. హోమ్ సెక్షన్, ఎర్నింగ్స్, మై షిఫ్ట్స్, ఇక్కడ నోటిఫికేషన్స్, మోర్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ కరెక్ట్ చూసుకోండి. మోర్ మీద క్లిక్ చేసిన తర్వాత హెల్ప్ అండ్ సపోర్ట్, ఓకే, హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేయండి. పేరు కరెక్ట్ చూసుకోండి, కరెక్ట్ ఫాలో అయితే మీకు ఎటువంటి ప్రాబ్లం అయితే రాదు. హెల్ప్ అండ్ సపోర్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు ఏరియా చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఏరియా అనేది మనకి ఎందులో ఉంటుందంటే డ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్. ఇక్కడ 4th ఆప్షన్ మీకు కనిపిస్తుందా, డ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ కాబట్టి మనం చేంజ్ చేసుకోవాల్సిన జోన్ కాబట్టి డ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ మీద క్లిక్ చేయాలి. డ్యూటీ రిలేటెడ్ ఇష్యూస్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకు జోన్ చేంజ్ చేయాలి. ఇక్కడ మీకు జోన్ అని ఇందులో ఉన్నది ఆప్షన్స్ అన్నిట్లలో 3rd ఆప్షన్లో అయితే జోన్ గురించి మనకు ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. మనకు ఈ జోన్ మీదనైతే క్లిక్ చేసిన ఇందులో మనం 2 అయితే చేంజ్ చేసుకోవచ్చు. ఒకటి షిఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు. నార్మల్గా మనం ఉన్న ఏరియాలోనే మనకు ఫుల్ టైం ఉందనుకోండి, పార్ట్ టైంగా చేంజ్ చేసుకోవచ్చు. పార్ట్ టైంగా ఉంటే ఫుల్ టైం కూడా చేంజ్ చేసుకోవచ్చు. అంటే ఇందులో షిఫ్ట్ చేంజ్ చేసుకోవచ్చు, ఇంకో ఏరియా నుంచి మనకు వేరే ఏరియాకు కూడా చేంజ్ అయితే చేసుకోవచ్చు. సో మనకు అప్లై ఫర్ షిఫ్ట్ జోన్ చేంజ్ కింద ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందా, దీని మీదనైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన దీని తర్వాత లోడ్ అవుతుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఇక్కడ చేంజ్ షిఫ్ట్ జోన్ అని ఇక్కడ నేను నా తరపున మెసేజ్ టికెట్ రైజ్ చేసిన, అంటే స్విగ్గీకి రిక్వెస్ట్ పెట్టిన. చూడండి ఇక్కడ పైన చేంజ్ షిఫ్ట్ జోన్ అని పడ్డది. తర్వాత డెలివరీ బాయ్ పేరు అయితే ఇక్కడ మనకు వస్తుంది, వాళ్ళు మనకు పంపిస్తారు. పంపించిన తర్వాత ప్రెజెంట్ మనకు కావాల్సింది జోన్ చేంజ్. ఇక్కడ మీకు 2 ఆప్షన్స్ వచ్చినాయి. ఐ వాంట్ టు చేంజ్ మై జోన్, ఐ వాంట్ టు చేంజ్ మై షిఫ్ట్. మీకు షిఫ్ట్ కావాలనుకుంటే షిఫ్ట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ జోన్ కావాలంటే జోన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ షిఫ్ట్ ఎలా చేంజ్ చేసుకోవాలని చాలామంది కూడా అడుగుతున్నారు. షిఫ్ట్ చేంజ్ చేసుకోవాలనుకుంటే షిఫ్ట్ మీద క్లిక్ చేయండి. నేను ఇప్పుడు ఈ వీడియోలో జోన్ గురించి చెప్తున్నా కాబట్టి, ఏరియా గురించి చెప్తున్నా కాబట్టి ఐ వాంట్ టు చేంజ్ మై జోన్, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు ఇలా గూగుల్ ఫామ్స్ అయితే మనకు స్విగ్గీ కస్టమర్ కేర్ వాళ్ళు అయితే పంపిస్తారన్నమాట. ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ చూడండి, ప్లీజ్ ఫిల్ ద ఫామ్ మ్యాండేటరీ చేంజింగ్ యువర్ షిఫ్ట్ జోన్ అండ్ వీ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ అప్రూవల్ రిజెక్షన్ స్టేటస్ 48 hours. ఇక్కడ కనిపిస్తుంది చూడండి. 48 hours ఏమని చెప్తుండు, మీరు పెట్టిన రిక్వెస్ట్, అదే మీరు జోన్ చేంజ్ ఏరియా, ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకు మీరు స్విగ్గీకి రిక్వెస్ట్ అయితే పెడుతున్నారు, ఒక టికెట్ రైజ్ చేస్తున్నారు. టికెట్ రైజ్ చేసినాక ఇక్కడ ఏమని చెప్పిండు, మీకు 2 daysలో, వితిన్ 2 daysలో మీరు పెట్టిన రిక్వెస్ట్ అంటే జోన్ చేంజ్ అవుతుందా లేదా, అంటే ఈ ఏరియా నుంచి ఆ ఏరియాకు చేంజ్ అయిందా లేదా అనేది మనకు కన్ఫర్మేషన్ ఒక మెసేజ్ అయితే పంపిస్తారు. ఎట్లా,
టెక్స్ట్ మెసేజ్ ద్వారా SMS అయితే మనకు రిటర్న్ మెసేజ్ అయితే వస్తుందన్నమాట. మీకు జోన్ చేంజ్ అయిందా లేదా అనేది మీరు పెట్టిన 2 డేస్లో మీకు మళ్ళీ రిటర్న్ మెసేజ్ ద్వారా కన్ఫర్మేషన్ వస్తుందన్నమాట. మీకు జోన్ చేంజ్ అయిందా, రిజెక్ట్ అయిందా, అప్రూవ్ అయింది అనేది ఇక్కడ చూపిస్తామని, ఇక్కడ 48 hours అని ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు నా జోన్ నీకు చేంజ్ అవుతుందా, చేంజ్ అయిందా అవ్వదా అనేది మీకు అర్థమవుతుంది. ఈ జోన్ ఎప్పుడు చేంజ్ అవుతుంది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఈ వారంలో, ఇప్పుడు ఆదివారం నుంచి నార్మల్గా సోమవారం నుంచి ఆదివారం వరకు ఒక వారం ఉంటుంది కదా, ఈ వారంలో మీరు ఎప్పుడు స్విగ్గీకి జోన్ చేంజ్ చేయమని రిక్వెస్ట్ పెట్టుకున్నా కూడా వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే చేంజ్ అవుతుంది. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 2 డేస్లో మీకు జోన్ చేంజ్ అప్రూవ్ అయిందా, రిజెక్ట్ అయిందా అనేది 2 డేస్లో తెలుస్తుంది. నెక్స్ట్ మీరు జోన్ రిక్వెస్ట్ స్విగ్గీకి పంపించినాక నెక్స్ట్ మండే, ఈ వారంలో ఎప్పుడైనా టికెట్ ట్రై చేయండి. వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటల లోపల మీరు జోన్ చేంజ్ పెట్టుకుంటే అది అప్రూవ్ అని మీకు ఒక మెసేజ్ వచ్చిన తర్వాత వచ్చే సోమవారం రోజు సాయంత్రం 4 గంటల లోపల క్లారిటీగా జోన్ అయితే చేంజ్ అయితే అయిపోతుంది. ఓకే, మళ్ళీ జోన్ ఎట్లా చేంజ్ అవుతుంది అంటే ఆ ఏరియాలో వేకెన్సీస్ ఉంటేనే చేంజ్ అవుతుంది. ఒకవేళ చేంజ్ అవ్వలేదు అనుకోండి, ఆ ఏరియాలో వేకెన్సీస్ అయితే లేవన్నమాట. మళ్ళీ కొన్ని వీక్స్ తర్వాత లేకపోతే కొన్ని మంత్స్ తర్వాత మనం టికెట్ రైజ్ చేస్తుంటే మనకు వేకెన్సీస్ వచ్చినప్పుడు జోన్ అయినా ఏరియానైనా చేంజ్ అయితే అవుతుంది. జోను ఏరియా అంటే 2 ఒకటే, మళ్ళీ వేరు అనుకోకండి. ఇది ఇప్పుడు మనకి జోన్ చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేయమని ఉన్నది. ఇక్కడ చూడండి, జోన్ చేంజ్ ఫామ్. ఓకే, ఈ జోన్ చేంజ్ ఫామ్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ ఆల్రెడీ మీకు ఇందాక మీకు చెప్పిన ఇక్కడ మళ్ళీ వస్తుంది. చూడండి, ప్రియమైన భాగస్వామి, ఈ ఫామ్ను పూరించవలసిందిగా మరియు మీ అభ్యర్థన నమోదు చేయవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాం. రేపు సాయంత్రం 4 గంటలకు మీ అభ్యర్థన ఆమోదించబడుతుందా లేదా తిరస్కరించబడుతుందా? ఆమోదించబడిన తర్వాత మీ జోన్ మార్పు వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటలలోపు మాత్రమే జరుగుతుంది. ఇక్కడ నేను మీకు ఆల్రెడీ చెప్పిన వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటల లోపల అవుతుందని ముందే చెప్పిన. ఇది రేపు సాయంత్రం 4 గంటల లోపు రిజెక్ట్ అయిందా అప్రూవ్ అయింది అనేది ఇక్కడ మనకు వాళ్ళు చూపెడుతున్నారు అందరికి అర్థం అవడం కోసం. సో ఇప్పుడు మీ డెలివరీ ఐడిని అయితే ఎంటర్ చేయండి. నేను నార్మల్గా ఒక డెలివరీ ఐడి అయితే ఎంటర్ చేస్తున్నా, 2482 నార్మల్గా వట్టిగా ఎంటర్ చేసిన. నెక్స్ట్ దయచేసి మీ నగరాన్ని ఎంచుకోండి. ప్లీజ్ సెలెక్ట్ యువర్ సిటీ. హైదరాబాద్ మీద క్లిక్ చేయండి. అండ్ మీరు ఉన్న ఏరియా నుంచి ఇంకొక ఏరియాకు చేంజ్ అవుతున్నారు. ఓకే, ఇదంతా ఓకే, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఆ ఏరియాలో మీరు ఏ టైంలో వర్క్ చేయాలనుకుంటున్నారు? పార్ట్ టైం చేద్దాం అనుకుంటున్నారా, ఫుల్ టైం చేద్దాం అనుకుంటున్నారా? అది కూడా ఆలోచించండి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు టైమింగ్స్ ఉన్నాయి. మీరు జోన్ చేంజ్ చేసుకోవాలనుకున్న ఏరియాలో మీకు పార్ట్ టైం కానో ఫుల్ టైం కానీ ఇక్కడ అన్ని చాలా టైమింగ్స్ ఉన్నాయి. నేనైతే ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. FT అని ఉంది కదా, ఎఫ్ అంటే ఫుల్, టీ అంటే టైం. ఫుల్ టైం పొద్దున 6 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ షిఫ్ట్ అన్నమాట. ఇది మార్నింగ్ షిఫ్ట్ అనుకోండి. PT 11 AM to 5 PM అని ఉంది కదా, ఇది పార్ట్ టైం అన్నమాట. పొద్దున 11 నుంచి సాయంత్రం 5. అసలు ఈ షిఫ్ట్ అనేది ఉందో లేదో కూడా నాకు తెలియదు. మ్యాక్సిమం అయితే ఇది లేదని అనుకుంటున్నా. ఇందులో మీకు పనిచేసే షిఫ్ట్స్, పనిచేసే టైమింగ్స్ మాత్రం చెప్తా. ఆ టైమింగ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకోండి. ఎందుకంటే ఇలా కొన్ని పనికిరాని టైమింగ్స్ ఉన్నాయి. ఎందుకంటే పనికిరాని అంటే ఏంటి అంటే వాటిని క్లిక్ చేస్తే మీకు జోన్ చేంజ్ అవ్వదు. పనికిరాని అంటే అట్లా, ఇవి పనికిరావని కాదు. ఇందులో ఏవే పనికి వస్తాయి అంటే ఇక్కడ మీరు చూడండి. అండ్ ఇక పార్ట్ టైం 7 PM అండ్ 1 AM ఇక్కడ ఉంది చూడండి. ఈ పార్ట్ టైం 7 PM 1 AM ఇది చేంజ్ అవుతుంది, ఇది పార్ట్ టైము. అండ్ ఇక్కడ మీకు ఆల్రెడీ మీరు చూసుకోవచ్చు FT 12 PM 12 AM ఈ ఫుల్ టైం. ఇది మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 12 గంటల వరకు. ఓకే, మీరు పార్ట్ టైం అయితే పార్ట్ టైం, ఫుల్ టైం అయితే ఫుల్ టైం. నేను నార్మల్గా ఈ ఫుల్ టైం పెట్టుకుంటున్నా. FT 12 PM to 12 AM దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ప్లీజ్ సెలెక్ట్ ద రీజన్ జోన్ చేంజ్. దయచేసి మీ జోన్ ఎందుకు చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారు అని స్విగ్గీ వాడు మనల్ని ఒక రీజన్ అడుగుతున్నాడు. మీరు ఈ మూడిట్లలో ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను లో ఎర్నింగ్స్, నాకు ఈ ఏరియాలో ఎర్నింగ్స్ ఎక్కువగా రావట్లేదు, తక్కువ వస్తున్నాయి అని పెట్టి ఇక్కడ నెక్స్ట్ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ మీద క్లిక్ చేసిన తర్వాత హైదరాబాద్లో ఉన్న అన్ని ఏరియాలు ఇక్కడ వస్తాయి. ఓకే, మీరు ఏ ఏరియా నుంచి ఏ ఏరియాకి చేంజ్ అవ్వాలనుకుంటున్నారో ఆ ఏరియాని అయితే క్లిక్ చేయండి. నేను ఎగ్జాంపుల్ ఫస్ట్ ఉన్నది నేను సెట్టింగ్ మీకు చూపెట్టడం కోసం నార్మల్గా హైదరాబాద్, కొండాపూర్, గచ్చిబౌలి దీని మీదనైతే క్లిక్ చేస్తున్నాం. క్లిక్ చేసి ఇక్కడ కింద నెక్స్ట్ ఆప్షన్ ఉంటుంది, నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దీని తర్వాత
మీరు ఇక్కడ మళ్ళీ వచ్చింది ఆల్రెడీ, రేపు సాయంత్రం 4 గంటలకు, ఇది ఆల్రెడీ మీకు చెప్పిన. లాస్ట్కు ఒకటే ఆప్షన్ మిగిలి ఉన్నది ఇక్కడ, ఎస్ ఐ అగ్రీ, అవును నేను అంగీకరిస్తున్నాను, దాని మీద క్లిక్ చేసి సబ్మిట్ క్లిక్ చేయాలి. సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఆప్షన్ వచ్చింది చూడండి, మీ అభ్యర్థన రికార్డ్ చేయబడింది మరియు మేము మీ అభ్యర్థన స్థితిని తదుపరి 24 గంటల్లో తెలియజేస్తాం. మనకు ఇది అప్రూవ్ అయిందా రిజెక్ట్ అయిందా అనేది 24 అవర్స్లో మనకు రిటర్న్ SMS ద్వారా మనకైతే స్విగ్గీ వాడు ఒక కన్ఫర్మేషన్ అయితే ఇస్తాడు. మనకు జోన్ చేంజ్ అయిందా లేదా అని నెక్స్ట్ 24 అవర్స్లో అయితే టెక్స్ట్ మెసేజ్ ద్వారా రిటర్న్ వస్తుంది. అండ్ వచ్చే సోమవారం, మీరు ఈ వారంలో ఎప్పుడు టికెట్ రైజ్ చేసినా వచ్చే సోమవారం సాయంత్రం 4 గంటల లోపు మాత్రమే జోన్ అండ్ ఏరియా చేంజ్ అయితే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, కామెంట్ ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే మీ జోన్ చేంజ్ అయిందా అవుతుందా లేదా, ఈ వీడియో చూసి మీకు ఏమైనా హెల్ప్ఫుల్గా అయితే మాత్రం ఒక కామెంట్ అయితే కన్ఫర్మ్ చేయండి. అది సంగతి. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటివరకు అయితే వీడియో చూసారు కదా. ఓకే, ఇప్పుడు మీకు స్విగ్గీ గురించి ఇంకేమైనా డౌట్స్ కనుక, కొత్తగా జాయిన్ అయిన వాళ్ళైనా పాతగా చేస్తున్న వాళ్ళు ఇంకెవరైనా స్విగ్గీ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ మొబైల్ నెంబర్లో డైరెక్ట్ వాట్సాప్లో మీరు ఏమైనా నన్ను అడగాలనుకుంటే డైరెక్ట్ మీరు నన్ను అక్కడ అడగండి. నేను మీకైతే వెంటనే మ్యాక్సిమం అయితే రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. బెల్ ఐకాన్ మాత్రం ఆన్ చేసి పెట్టుకోండి. ఇది ఆన్ చేసి పెట్టుకోవడం వల్ల డైరెక్ట్ నేను వీడియో ఎప్పుడైతే నేను పోస్ట్ చేస్తాను, అప్లోడ్ చేస్తానో ఆ వీడియో డైరెక్ట్ మీ ఫోన్లోకి అయితే వస్తుంది అన్నమాట.